ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ఈరోజు ఈ వీడియోలో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా. సాయి మహాభక్తుడు స్వర్గీయ శ్రీ లక్ష్మణ్ కచ్వర్ జాకడి పేరు పవిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో మరియు విన్నీ చిట్లూరి రచించిన బాబా అనువాగ్లోని ప్రస్తావించబడింది. లక్ష్మణ్ కచ్వర్ జాకడిని సాయిబాబా నాను మామ అని సంబోధించేవారు. అందుకే షిరిడి గ్రామస్తులు ఆయనను నాను పూజారి అని కూడా పిలిచేవారు. ఆయన 1914లో షిరిడీకి వచ్చారు. బాబూసాహెబ్ జోగ్తో సహాయకుడుగా కలిసి బాబాకు హారతి చేయడం ప్రారంభించారు నాను పూజారి. ఆయన సంగమనేరులోని నివసించారు. అక్కడ ఆయన ఒక స్పష్టమైన కల వచ్చింది. బాబా ఆయన ముందు ప్రత్యక్షమై, బిడ్డ నిద్రపోతున్నావా, షిరిడీకి రండి, అక్కడ చాలా సరదాగా ఉంటుంది అని అన్నారు. ఆ క్షణంలో ఆయన తల్లి వైపు బంధువైన రత్న పార్కే ఆయన గ్రామానికి వచ్చారు. ఆయనను తనతో పాటు షిరిడీకి సహాయకుడుగా రమ్మని కోరారు. నాను మామ సంతోషంగా ఆయనతో పాటు వెళ్ళి కొంతకాలం ఆయన ఇంట్లోనే ఉన్నారు. షిరిడీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను మరియు ఇతర తీర్థయాత్ర స్థలాలను యాత్రికులకు చూపించే టూరిస్ట్ గైడ్గా నాను మామ తన జీవనోపాధి సంపాదించుకున్నారు. కానీ అతనికి అత్యంత ఇష్టమైన పని బాబా ఆరాధనలో జోగ్కు సహాయం చేయడం. 2 సంవత్సరాలు బాబాకు ఎంతో భక్తితో పూజలు చేసిన తర్వాత సంస్థాన్ అతన్ని శాశ్వత పూజారిగా నియమించింది. అకల్కోట్ మహారాజ్ భక్తుడు భాయి కృష్ణాజీ అలీ భాకర్ అకల్కోట్ మహారాజ్ ఫోటోను పూజించేవాడు. అతను ఒకసారి అకల్కోట్ వెళ్ళి మహారాజు పాదుకలు దర్శనం చేసుకొని అక్కడ తన హృదయపూర్వకమైన పూజను అందించాలని అనుకున్నారు. కానీ అతను అక్కడికి వెళ్లే ముందు అతని కలలో ఒక దర్శనం వచ్చింది. అకల్కోట్ మహారాజు ఆ దర్శనంలో కనిపించి అతనితో ఇలా అన్నారు, ఇప్పుడు షిరిడీ నా విశ్రాంతి స్థలం, అక్కడికి వెళ్ళి నీ పూజను అర్పించు. కాబట్టి భాయి తన ప్రణాళికను మార్చుకొని షిరిడీకి వచ్చి బాబాను పూజించారు. 6 నెలలు అక్కడే ఉండి సంతోషంగా ఉన్నారు. ఈ దర్శనానికి మొదలైన వాటికి గుర్తుగా అతను పాదుకలు సిద్ధం చేసి శ్రావణమాసం 1912వ సంవత్సరంలో వేప చెట్టు కింద దాదా కేల్కర్ మరియు ఉపాసని బాబా తగిన వేడుకలు మరియు లాంఛనాలతో ప్రతిష్ఠించారు. దీక్షిత్ అనే పూజారిని పూజ కోసం నియమించారు మరియు నిర్వహణకు భక్తుడు సుగుణుమెరు నాయక్కు అప్పగించారు. టానాకు చెందిన రిటైర్ అయిన మమల్తాదార్ మరియు సాయిబాబా యొక్క గొప్ప భక్తుడైన శ్రీ బివి దేవ్ ఈ విషయం గురించి సుగుణమెరు నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితులను విచారించి ఈ పాదుకల వృత్తాంతాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో పొందుపరిచారు. 1912వ సంవత్సరంలో బొంబాయికి చెందిన డాక్టర్ రామారావు కొఠారే బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చారు. ఆయనతో పాటు ఆయన కంపౌండర్ అయిన సుగుణుమెరు నాయక్ మరియు జీకే దీక్షితులతో స్నేహం ఏర్పరచుకున్నారు. ఈ విషయాలు చర్చిస్తున్నప్పుడు సాయిబాబా మొదటిగా షిరిడీకి వచ్చి పవిత్ర వేప చెట్టు కింద కూర్చున్న విషయాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఈ వ్యక్తులకి వచ్చింది. బాబా పాదుకలను ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు భాయ్ స్నేహితుడు కంపౌండర్ ఈ విషయం తన యజమాని డాక్టర్ రామారావు కొఠారేకు తెలిస్తే ఆయన ఈ ప్రయోజనం కోసం మంచి పాదుకలను తయారు చేస్తారని సలహా ఇచ్చారు. అందరికీ ఈ ప్రతిపాదన నచ్చింది మరియు డాక్టర్ కొఠారేకు ఈ విషయం తెలిసింది. ఆయన షిరిడీకి వచ్చి పాదుకల ప్రణాళికను గీశాడు. ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసని మహారాజ్ వద్దకు వెళ్ళి తన ప్రణాళికను అతనికి చూపించారు. ఉపాసని బాబా గారి యొక్క శక్తులు వివరించే ఒక శ్లోకాన్ని రచించి సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ ఆ శ్లోకాన్ని రచించి ఉపాసని బాబా సూచనలను అంగీకరించి అమలు చేశారు. ఆ పాదుకలు బొంబాయిలో తయారు చేసి కంపౌండర్తో కలిసి షిరిడీకి పంపారు. శ్రావణ పౌర్ణమి నాడు వాటిని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. జీకే దీక్షిత్ వాటిని ఖండోబా ఆలయం నుండి ద్వారకామాయి మసీదు వరకు ఊరేగింపుగా తన తలపై ఉంచి తీసుకువచ్చారు. బాబా ఆ పాదుకలను తాకి ఇవి భగవంతుని పాదుకలు అని చెప్పి వేప చెట్టు పాదాల కింద వాటిని ప్రతిష్ఠించమని బాబా ఆజ్ఞాపించారు.
భాయి కృష్ణాజీ మొదట అక్కల్కోట్ మహారాజు భక్తుడు. ఆయన 1834 సంవత్సరంలో అక్కల్కోట్ వెళ్తూ పాదుకలు ప్రతిష్ఠించిన సమయంలో షిరిడీకి వచ్చారు. బాబాను దర్శనం చేసుకున్న తర్వాత అక్కల్కోట్కు వెళ్ళాలనుకున్నారు. దానికి బాబా అనుమతి కోరారు. బాబా ఇలా అన్నారు, అక్కల్కోట్లో ఏముంది, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఆ స్థలానికి చెందిన మహారాజు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, అది నేనే అని బాబా చెప్పారు. ఇది విన్న బాయి అక్కల్కోట్కు వెళ్ళలేదు. పాదుకల ప్రతిష్ఠ తర్వాత ఆయన అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు. లక్ష్మణ్ కచ్వర్ జాకడి మనవడు శ్రీ సుభాష్ జాకడి ఇప్పుడు షిరిడీలో నగర్ పాలిక కార్యాలయం వెనుక ఉన్న హెగ్దేవర్ నగర్లో నివసిస్తూ ఉన్నారు. తర్వాత అతను సమాధి మందిరం వెనక ఉన్న భవనంలో అద్దెకు తీసుకున్న గదికి మారారు. సమాధి మందిరంలో బాబా ఆరతి నిర్వహించడానికి అతని కుమారుడు దిగంబర్ తదుపరి పూజారిగా అయ్యారు. వారి వారసులు అందరూ కూడా సమాధి మందిరంలో పూజలు చేసే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఎంతో అదృష్టవంతులు లక్ష్మణ్ జాకడే మరియు వారి వారసులు. ప్రస్తుతం వారి వారసులు షిరిడీలోనే నివసిస్తూ ఉన్నారు. ఇది వీరి కోసం. మరొకసారి బాబా గారి అనుగ్రహంతో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.